నేను మీ అందరికి ఒక కథ చెప్పాను. దీనిని కథ అనే కంటే ఒక విప్లవం అని చెప్పవచ్చు. అసలు ఏంటి ఈ స్టార్టప్? ఎవరు దీని సృష్టికర్త? సార్, స్టార్టప్స్ అంటే ఏంటి సార్? అసలు ఈ స్టార్టప్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? Failures and rejections will make a perfect man. And we never expect this type of startups in our country. Good? That's it. He made a big impact on economy, and then it's a great revolution in India. It's up to him. అతను చేసిన మేలు జనంలో మర్చిపోలేదు. 3 పూటల 5,000 నోట్లోకి వెళ్తున్నాయంటే అది ఆయన చలవే. ఒక మనిషికి దండం పెట్టాలంటే ఆయన ప్రభుత్వంతో సమానం. అవును, ఆయన మాకు దైవం. మా యూత్ అతను చాలా ఇన్స్పిరేషన్. హి డన్ ఏ గ్రేట్ జాబ్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. నా ఊర్లో నాకు 50,000 శాలరీ వస్తే నేను సిటీకి వెళ్ళేందుకు వర్క్ చేస్తాను. నా ఊరంటే నాకు అంత ప్రేమ. అసలు ఎందుకు పట్టణాల నుంచి ప్రజలు పల్లెబాట పడుతున్నారు? అసలు భారత ఆర్థిక దశను మార్చింది ఎవరు? ఎవరు? ఓం నమో నారాయణాయ. అనంత విశ్వంలో ఓంకారం. శ్రీ మహావిష్ణువు అష్టాక్షరి మంత్రం. స్వామి దశావతారాలు ధరించి దుష్ట సంహారం చేసిన తర్వాతే వైకుంఠం బయలుదేరారు. అలానే ప్రతి మనిషి తన నిత్య జీవితంలో దీర్ఘదర్శనానికి మత్స్యావతారం, సహనానికి కూర్మావతారం, సాహసానికి వరాహావతారం, ఆగ్రహానికి నరసింహావతారం, ఆలోచనలకు వామనావతారం, పట్టుదలకు పరశురామావతారం, ధర్మానికి రామావతారం, వ్యవహార దక్షతకు కృష్ణావతారం, ప్రశాంతతకు బుద్ధావతారం, పరాక్రమానికి కల్కి అవతారం వంటివి ధరించి తన యొక్క ఆత్మ పరమాత్మకు అంటే వైకుంఠానికి చేరుతాడు. దేవుడు మనకిచ్చిన మానవ జన్మ ఒక వరం. దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వచ్చిన అవకాశాలను వినియోగించుకొని తప్పులను తెలుసుకొని అనుకున్నది సాధించుకోవాలి. మనలోని సుగుణాలకు రూపమిస్తే అది అవతారం. దానికి ఆపదలో ఆదుకునే స్వభావాన్ని జోడిస్తే అది దైవత్వం. ఇప్పుడు మీరు చూడబోయే ఈ కథ సహాయమే దైవమని నమ్మిన ఒక యువకుడి కథ. ఇది మీ కథ. Let's welcome the best entrepreneur of the year, Mr. Sharva. Hi friends, this is Sri Sharva. I am very happy to get this award and I am mostly thankful to God and my parents. ఒరేయ్ Huh? అదేంటి మా అమ్మ ఇక్కడికి వచ్చింది? రేయ్ ఆ, రేయ్ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంట్లో పచ్చిమిరపకాయలు టమాటాలు అయిపోయాయి. నువ్వు ఎల్లమ్మా. మార్కెట్ కు వెళ్లి తీసుకురా. లేరా, ఆఫీస్ కి టైం అవుతోంది. లే. ఆ, వీడి పగటి కలలు. ఆహా. నా పేరు శ్రీ శర్వ. నాదొక టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అమ్మ నాన్న వాళ్ళు తిడితే కవర్ చేయడానికి అన్న వదిన, ఆడుకోవడానికి వాళ్ళ పాప. అంటే నాకు ఒక బామ్మ కూడా ఉంది. సిటీ అంటే గిట్టగా మా పల్లెటూరులోనే ఉంటది. అర్థం నా బెస్ట్ ఫ్రెండ్. నాకు డ్రీమ్ ఉంది. అదే ఐ వాంట్ బికమ్ యాజ్ ఏ ఆంట్రప్రీనర్. నాకు ఒక స్టార్ట్అప్ ప్లాన్ ఉంది. ఆన్లైన్ షాపింగ్ ఎక్సెట్రా. ఈ కామర్స్ లో ఒక రెవల్యూషన్ తీసుకొని రావాలని. బట్ ఫైనాన్స్ కోసం వెయిటింగ్. ఏమి జీవితం రా బాబు. ఛే, ప్రతి ఒక్క చోట యాక్ట్ చేయాల్సి వస్తుంది. నీకు నువ్వే ఆన్సర్ అయ్యే టైం వచ్చినంట. చుట్టూ ఉన్న లోకం అంటే చుట్టమెవడి కంట. ప్యాషన్ ఉంటే మామూల పడిగిన తలంట. నిప్పుల సెగలని చెల్లాలంట. చిక్ రోబోట్ కాదు నువ్వు అంట. టైం టేబుల్ నాకు దేవుడంటే నమ్మకం. ఎందుకంటే క్యాష్ నా కొడుకులకే మంచి రోజులు ఇవ్వగాలేంది నాకెందుకు ఇవ్వడు? దేవుడా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను నిన్ను కోరే ఒకే ఒక కోరిక అదే, సొంతంగా బతకాలని. ఎప్పుడు? వెన్? వేర్? కానీ నువ్వు నాకు చేస్తావని నాకు తెలుసు. ఐ నో. ఎందుకంటే యువర్ గాడ్ వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్.
కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఏదో పీకేస్తాం అనుకుంటాం, కానీ రియాలిటీ నా ఎమ్ములో లైఫ్, నా ఎల్లులో జాబ్. ఎస్, కాంప్రమైజ్ అయ్యాను. నా ఫ్రెండ్స్ ని, నా గర్ల్ ఫ్రెండ్ కూడా పక్కన పెట్టేశాను. నేనే కాదు, మిడిల్ క్లాస్ లో పుట్టిన ప్రతి ఒక్కడు ఏదో ఒక రోజు కాంప్రమైజ్ అవ్వాల్సిందే, సాక్రిఫైస్ చేయాల్సిందే, తప్పదు. ఉన్న ఒక్క జిందగీకి రూల్స్ ఎందుకంట, ఎగురుతున్న పక్షుల హైట్ చూడమంట, పంజరంలో పావురంలో లాక్ అయితే ఎట్ట, డాన్స్ టు ద రిథమ్ ఆఫ్ లైఫ్ తరికిట. మార్నింగ్ లేవగానే ఏదో ఒక రోజు ఆ బిల్డింగ్స్ లా నేను పెరుగుతాను, నాతో పాటు ఈ ప్రజలను కూడా. కానీ ఎప్పుడు ఎన్నో కంపెనీస్ చుట్టూ తిరిగాను, బట్ నో వన్ ఇంట్రెస్టెడ్ టు లిసన్ మై స్టార్ట్అప్. అదే రెఫరెన్స్ తో వస్తే మాత్రం రెడ్ కార్పెట్ వేస్తారు. ఈ రోజు నా లైఫ్ చేంజ్ అవుతుందని ప్రతిరోజు కలలు కంటాం, కానీ ఎప్పుడు ఆ రోజు అని తెలియదు. కానీ దానికోసం ప్రతి ఒక్కడు పోరాడుతుంటాడు. మనం ఎంత ఓటీ చేసినా కంపెనీ డజంట్ కన్సిడర్, బట్ మనం మాత్రం పొద్దున 10 కల్లా ఆఫీస్ లో ఉండాలి. మరీ కొన్ని కంపెనీలు అయితే ఎంప్లాయీ మనవాడా, మన ఏరియానా, మన రెఫరెన్సా అనే ప్రిఫరెన్స్ ఇస్తుందన్నమాట. కానీ అప్రైజల్ వస్తే మాత్రం ఎంత కష్టపడ్డా మన ముఖాలకి సింగిల్ డిజిట్స్ వేస్తారు. ఈసారి మాత్రం కడిగేస్తాను. ఫైనల్లీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ ఇన్ మై లైఫ్ అండ్ ఫకింగ్ జాబ్. డిగే. సేమ్ పూజ స్టార్ట్స్. ఏంటి, ఏం చేస్తాను? బాబాయ్ ఫోన్ ఇవ్వు. ఫోన్ ఎందుకే? ఫేస్బుక్ లో నా ఫోటోస్ అప్లోడ్ చేసినాను, ఎన్ని లైక్స్ వచ్చినాయో చూడ. అబ్బా, ఫేస్బుక్. అయ్యయ్యో, ఎక్కడున్నా బాబాయ్? ఎక్కడ లేనమ్మా, ఇక్కడే ఉన్నా. బట్ దీని లైఫే బాగుంది. One second. Is this the time to come? సార్, సారీ సార్, అది కనీసం అప్రైజల్స్ రోజు టైంకి రావాలిగా. గో టు డెస్క్. ఓకే. ఎరా మామా, ఏమైందిరా? ఇప్పుడు నన్ను చిరాకు పెట్టకు. వీడేంటో. హలో, ఎక్కడున్నావు? ఇప్పుడు కనుక నువ్వు రాకపోతే ఇదే లాస్ట్ కాల్. ఏ హలో హలో హలో, ఏ దీని అమ్మ కరెక్ట్ టైంలో ఫిట్టింగ్ పెడుతుంది. ఎన్ని రోజులైనా దీన్ని చూసి ఈ బిజీ లైఫ్లో పడి కనీసం నా గర్ల్ ఫ్రెండ్ టైం కూడా ఇవ్వలేకపోయి. ఎంతసేపు రా బాబు ఈ వెయిటింగ్. ఎన్ని రోజులైందిరా నేను చూసి. ఎలా ఉన్నావు? ఎస్, ఐమ్ గుడ్. హౌ యూ? యా, గోయింగ్ ఆన్. ఏంటి అర్జెంట్ రమ్మని కాల్ చేసావు? ఎనీథింగ్ సీరియస్? ఎస్, మా పేరెంట్స్ మన పెళ్లికి ఒప్పుకున్నారు. అయితే కానీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆర్ యు కిడింగ్ మీ? వాట్ హ్యాపెన్? దానికి కారణం నువ్వే. ఏంటి? దిస్ ఇస్ నాట్ యూ. కాస్త తెలుగులో చెప్తావా? ఎందుకు జీవితంలో యాక్ట్ చేస్తున్నావు? నేను నిన్నెప్పుడూ ఇలా చూడలేదు. అసలు దేనికోసం పరిగెడుతున్నావు? నువ్వెప్పుడూ అడుగుతూ ఉంటావే నన్నెందుకు లవ్ చేశావని. ఇప్పుడు చెప్తా విను. యు ఆర్ ద పర్సన్ ఇన్ ద హోల్ క్యాంపస్ 250 స్టూడెంట్స్ లో నువ్వు ఒక్కడే సెలెక్ట్ అయ్యావు కదా. ఆ రోజు నువ్వు అన్న మాటలు నాకింకా గుర్తున్నాయి. అపాయింట్మెంట్ లెటర్ చించేసావే,
ఆ పొగరు, ఆ కాన్ఫిడెన్స్, ఆ యాటిట్యూడ్, దాన్ని చూసే పడిపోయాను రా. కానీ నువ్వు ఇప్పుడు అలా లేవు. యు ఆర్ లివింగ్ లైక్ అ సిస్టమ్. పొద్దున్న లేచామా, ఆఫీస్ వెళ్ళామా, మళ్ళీ తిరిగి వచ్చామా. ఇది కాదురా నీ జీవితం బంగారం. సార్, నా దగ్గర ఒక స్టార్టప్ కంపెనీ పెట్టడానికి కావాల్సిన డీటెయిల్స్ ఉన్నాయి సార్. ఇట్స్ గోయింగ్ టు గుడ్ ప్లాన్ సార్. మీరు ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే. స్టార్ట్అప్ చేయాలంటే అది ఈజీ అనుకుంటున్నారా? ఒకసారి నన్ను నమ్మండి సార్. ఎన్ని లోటుపాట్లు ఉంటాయో ఆలోచించారా? మార్కెటింగ్, సేల్స్, ప్రమోషన్స్. యూ లుక్స్ లైక్ ఏ క్వాలిఫైడ్, నాలెడ్జ్. వై డోంట్ యూ గెట్ ఇన్ టు యువర్ జాబ్? మంచి ఉద్యోగం చేసుకోవచ్చు కదా. ఓకే సార్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ ఇట్. అలాగా సార్, ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. మీరు కన్విన్స్ అవుతారు సార్. ప్లీజ్ సార్. లేదు, సారీ. సార్ ఒక్కసారి వినండి సార్. ఈ ప్లాన్ ఒక్కసారి వినండి సార్. ప్లీజ్ సార్. లేదమ్మా, స్టార్టప్ ఐడియాస్ వినడం లేదు. లేదమ్మా, ఫైనాన్షియల్ ఏమి చేయలేను, హెల్ప్ చేయలేను, స్టార్టప్స్కి చేయలేము. కాకపోతే యూ టేక్ మై విజిటింగ్ కార్డ్ ఇఫ్ యూ నీడ్ ఎనీ టెక్నికల్ హెల్ప్. స్క్రిప్ట్ బీస్ యాప్ డెవలప్మెంట్ కంపెనీ, గుర్తుపెట్టుకో. నీకేమైనా హెల్ప్ కావాలంటే యూ రీచ్ అవుట్ టు హస్. మరి నన్ను ఏం చేయమంటావు? ఇన్వెస్ట్ చేయమని ఎన్నో కంపెనీల చుట్టూ తిరిగా, ఏ ఒక్కడు హెల్ప్ చేయలా. చేతికి అందొచ్చిన కొడుకు ఉద్యోగం చేయకపోతే ఒక మధ్యతరగతి కుటుంబం ఎలా బతుకుతుందో నీకు తెలుసా? నువ్వు ఇలానే ఉంటే నాకు దూరం అయిపోతున్నావురా. నిన్ను పెళ్లి చేసుకుంటే ఎవరినో ఫెయిల్యూర్ని చేసుకుంటున్నానన్న చిన్న గిల్టీ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు కూడా నాకు నిన్ను హక్ చేసుకోవాలనుంది. కానీ ఈ క్షణం నా ధైర్యం చచ్చిపోయింది. ప్లీజ్ డోంట్ సర్వైవ్. జస్ట్ లివ్ హ్యాపీలీ అండ్ ట్రూలీ. For now, I don't want to say break up. All I want to say is goodbye. నీ ఫేవరెట్ క్యాపుచినో ఆర్డర్ చేశాను, తాగి వెళ్ళు. తనని కన్విన్స్ చేయలేకపోయాను. ఎందుకంటే నా లైఫ్ ఏంటో నాకే అర్థం కావడం లేదు. మనసనే ఇలలోనా మనమనే కలచెదిరెనా కలతనే చెరిపేసా కలిమి నన్నే వీదెనా ఒంటరనే ఓటమినే తడిచిన కన్నులే కన్నీరేనా ఏంటి చూస్తున్నావు? ఆ? మన లవ్ తొప్పింది. జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ కెరియర్. అసలు ఈరోజు నీ అప్రైజల్ డే తెలుసా? వెళ్ళు, యుద్ధానికి సిద్ధమవుతున్న సైనికుడిలా వెళ్ళు. శర్వా, సార్, కమ్ టు మై క్యాబిన్. కమింగ్ సార్. మా నాడుకు ఉంది. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, ఐ థింక్ యు ఆర్ అవేర్ దట్ టుడే ఇస్ యువర్ అప్రైజల్ డే. From the feedback which I got, I think you are not good at client interaction. This is not you. This is not you. ఎంబీఏ పాస్ అయినా నాన్న. నెక్స్ట్ ఏంటి? నాన్న, నేను అందరిలో ఉద్యోగం చేయలేను నాన్న. అందుకే సొంతంగా స్టార్టప్ కంపెనీ పెడదాం అనుకుంటున్నా. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇవన్నీ ఎందుకురా? వెళ్ళి గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకో. అదే నీకు లైఫ్ అంటే ఏంటో నేర్పిస్తుంది. మనకు అవే కరెక్ట్.
మారన్నా Sharva, are you listening? Ah. Already you have taken too many leaves this year. Finally, central team had decided not to give you any increments. By the way, నీకేదో స్టార్టప్ ప్లాన్ ఉండే కదా, గెలికాడ్రా. అది చేసుకోవచ్చు. నా బుర్ర ఎందుకు తింటున్నావు? నా ఈగో హట్ చేసావురా. ఆ క్షణంలో నాలో నాకే తెలియని కోపాన్ని చూశాను. స్టార్టప్ టు గర్ల్ ఫ్రెండా ఇప్పుడు నువ్వా? ఏంటి హైకులు రావా? మేమింత కష్టపడి పనిచేస్తుంటే కంపెనీస్ గెట్టింగ్ ద ప్రాఫిట్స్, వాట్ అబౌట్ ఎంప్లాయీస్? సార్ చేసే పనికి మీరు ఇచ్చే జీతానికి ఏమన్నా సంబంధం ఉందా? ఏమన్నా సంబంధం ఉందా? సార్ వీఆర్ వర్కింగ్ మోర్ దాన్ 14 hours. సార్ ఫ్యామిలీని, ఫ్రెండ్స్ ని, ఆఖరికి పర్సనల్ లైఫ్ కూడా పక్కన పెట్టి ఎందుకు పని చేస్తున్నామో తెలుసా? సార్ ఒకవేళ లీవ్ కావాలంటే సార్ 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 అడుక్కోవాలి. సార్ మీరు ఇంత కష్టపెడుతున్నా మేము ఎందుకు భరిస్తున్నాం తెలుసా మీకు? ఈఎంఐ కట్టే దిక్కు లేక దరిద్రంలో ఉన్నాం కాబట్టి భరిస్తున్నాం సార్, గుర్తింపు కోసం. What the nonsense you are talking? నీకేమైనా పిచ్చా? సెన్స్ లో ఉన్నా కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను సార్. సార్ బయట ఎంతో మంది జీతాలు పెరుగుతాయని ఎన్నో ఆశలతో ఉన్నారు సార్. ఆ ఆశల్ని చంపేయకండి సార్. సార్ ఫైనల్ ఐ డోంట్ వాంట్ టు లివ్ ఇన్ దిస్ స్లేవ్ ఇన్ రెస్పెక్ట్ కల్చర్. అదే సార్, గుడ్ బై.
మీరే కదా దేవుళ్ళు, ఊరిన వెంటనే అన్ని వివరాలు ఇస్తారు కదా, మరి ఎందుకు ఇలా చేశారు చెప్పండి, చెప్పండి. నేనేం తప్పు చేశాను? సొంతంగా బతకాలనుకున్నాను, అదేమన్నా తప్పని చెప్పండి. ఇప్పుడే ఆన్ స్పాట్ వదిలేస్తా. మిమ్మల్ని మొక్కి 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 వరాలు కోరి 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 ఇప్పుడు ఏ వరాలు కోర కూడా నాకు అర్థం కావట్లేదు. ఏమడగలు చెప్పండి, ఏమడగలు చెప్పండి, ఏమడగలో చెప్పండి, ఏమడగమంటారు అసలు, ఏమడగమంటారు? మీరు ఒక్కరైనా ముగ్గురు, మీ ముగ్గురు ఒక్కరైనా సరే నాలాగా మధ్య తరగతిలో పుట్టి పెరిగి సాధించి చూపించండి, అప్పుడు మొక్కుతా, దండం పెడతా, 100 కోటి దండాలు పెడతా. ప్లీజ్ 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 బాయ్. నా ఎల్లులో జాబు, నా ఎమ్ములో ఆఫీస్. ధర్మం చేయండి అయ్యా, ధర్మం చేయండి. నాకు ఉద్యోగాలు ఇస్తావా? నాకు ఉద్యోగాలు ఇస్తావా? అసలే కడుపు కాలిపై ఉన్నాను. ఎల్లు. వీడు మనలాగా ఆకలితో ఉన్నట్లున్నాడు. ఇగో తీసుకో బాబు. వీఆర్ లైక్ ఎడ్యుకేటెడ్ బెగ్గర్స్. మేము డబ్బు కోసం చదువుని అమ్ముకుంటున్నాం. నేను చదివిన చదువుకి ఇదే నా విలువ. ఒక్క నిమిషం. తీసుకో, మొత్తం తీసుకో. ఓ జాగ్రత్త. అదే శర్మ, ఏంట్రా ఇది? ఇదేంటి తాగేసి వచ్చాడు? కథ చెప్పు బాబాయ్. కథలేదు ఏం లేదు పా. నాకు ఇప్పుడే చెప్పు. సరే అయితే. నీకెప్పుడు చెప్పే రాజుల కథ కాకుండా ఈరోజు ఒక లైవ్ రియల్ కథ చెప్తాను, విను. ఒరేయ్, ఏమైందిరా నీకు? అనగనగనగా మనం ఇప్పుడు చదువుతున్న చదువు 1835లో మెక్యులే అనేవాడు ఇంట్రడ్యూస్ చేశాడు. దాని తర్వాత మన పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలకి చదువే ప్రాణం, చదువే ఊపిరి అనేలా చదువుకోమన్నారు. 1960లో అనుకుంటా ఒక పెద్ద ఆయన, అనగా మా తాత, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడు. వెరీ నైస్. తర్వాత ఆయనకి పెళ్ళింది, ఆయనకి పిల్లలు పుట్టారు, వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఆఫ్టర్ 20 years మీ తాత, ఆయన కూడా సెటిల్, ఆయనకి జాబ్ వచ్చింది, ఆయనకి పెళ్ళింది, ఆయనకి పిల్లలు పుట్టారు, అందరు కొడుకులు సెటిల్ అయిపోయారు. చివరి నా కొడుకు అనగా నేను. ఇటు స్టార్టప్ ఉద్యోగమా అనే కన్ఫ్యూజన్ లో నేనుంటే నన్ను ప్రాణంగా ప్రేమించిన నా గర్ల్ ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోయింది. శర్మ, అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది. నేను పనిచేసే కంపెనీలో మీ సేవలు గుర్తించాము, మీరు ఇప్పటికే చాలా సేవలు చేశారు, దయచేసి మీరు ఇక నిష్క్రమించండి అంటే దొబ్బేయమన్నారు. ఎరా ఉద్యోగం పోయిందా? సరిపోయింది పో. అదేరా గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రైవేట్ ఉద్యోగానికి ఉన్న డిఫరెన్స్. జాబ్ జాబ్ జాబ్, నా ఎల్లులో జాబ్. ప్రైవేట్ కంపెనీలో ₹1,00,000 ఇస్తేనేవి నో సేఫ్టీ, నో సెక్యూరిటీ. ఛ, అవును, నా జాబ్ పోయింది, నా వల్ల కాదు, నేను ఈ బతుకు బతకలేను నాన్న.
చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఈ భుజాల మీద బ్యాగులు మోసి 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 భుజాలు కుంగిపోయినాయి నాన్న. కాస్త రెస్ట్ తీసుకుందామంటే మరీ అదే భుజాల మీదకి ల్యాప్టాప్ వేసి ఉద్యోగానికి పో 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 అని చెబుతున్నారు. నానా ఇంకొన్ని రోజులు ఇలానే చేస్తే మీ భుజాల మీద నా శవాన్ని మోయాల్సి వస్తుంది నాన్న. తగలెట్టేయండి. నాన్నా శర్వా శర్వా ఎందుకురా బాధపడుతున్నావు? జరగాల్సింది జరుగుతుంది. ఊరు నుండి ఫోన్ వచ్చింది. నానమ్మకి బాగోలేదంట. నువ్వు ఒకసారి ఊరెళ్ళి నానమ్మని తీసుకురా. ఇక్కడ మంచి హాస్పిటల్లో చూపిద్దాం. ఏనన్నా నీకు కూడా ఒక చేంజ్ ఓవర్ ఉంటుంది. ఓకేనా? మనకు కూడా మంచి రోజులు వస్తాయి. నువ్వేం బాధపడకు. దేవుడి మీద భారం వేసి వెళ్ళిరా. నీరాత రాసుకోమని ఓ మలుపు కోరెనా చెయ్యాలి సంతకం అని నీ దారి చూపెనా కలలా మిదిలే కలలకి ఊపిరిని వైసాగుమా కలలకు తీరము నీవుగా నడిచే కలలే తోడుగా దారేలే నీ దారిలో అడుగుకి అడుగే దారిగా నడిచే దారిని నీవుగా కలలకి పరుగులు నేర్పుమా. ఏ సుబ్బయ్య, డబ్బులు ఎప్పుడు కడతావు? అయ్యా ఏం చేసేదయ్యా? నువ్వు తీసుకున్నది బ్యాంకులో లోను, కట్టకపోతే ఎలా? అయ్యా అయ్యా ఏయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? బ్యాంకులో రుణం తీసుకొని కట్టకపోతే ఎలా? ఏంటి పెద్దనా, కట్టాలి కదా. అయ్యా ఏం చేయమంటారు బాబు? పంట పండి చేతికొచ్చేసరికి పంట పురుగు పట్టిపోయింది. పంట అంతా నాశనం అయిపోయింది. సర్లే పెద్దాం కదా, కొంచెం టైం ఇవ్వు, కడతారులే. నెక్స్ట్ టైం కంపల్సరీగా కట్టాలి. అయ్యా ఊరు వైపే వెళ్తున్నా. ఊర్లోకే పెద్దనా? నన్ను కొంచెం తీస్తారా? దా. చేరాలి గమ్యం పడి లేచే పదా. ఇదిగో బాబు, బాబు నిన్నే. ఆ నీళ్ళు కాదు, మా నీళ్ళు తాగు. ఊరికే వచ్చేస్తారు పల్లెలకి. ఏ నీళ్ళు ఎవరు తాగాలో కూడా తెలియదా? పక్క సిటీలో బతకడానికి చస్తూ ఉంటే ఇక్కడ చూస్తే ఏంట్రా ఇది? ఇప్పుడు రా మనం మారి
నా పేరు శర్వా తాత. నాది హైదరాబాద్. సుబ్బమ్మ గారి మనవన్ని. ఆవిడకి ఆరోగ్యం బాగాలేదు. హైదరాబాద్ తీసుకెళ్దామని వచ్చా. బాబు బండి ఆపు బాబు. ఎందుకు తాత? దింపుతాలే. ఆపే బాబు. ఎందుకు తాత? ఆపరా బండి. చిచ్చి, సిగ్గుందా నీకు? మీ నాన్నమ్మకు ఒంట్లో బాగోకపోతే ఇన్ని రోజుల తర్వాత వచ్చేది. చిచ్చి, తాత ఏ బతుకులరా మీవి. ఎవరు సార్ మీరు? సుబ్బమ్మ గారి మనవన్ని. అవ్వా, నీ మనోడు వచ్చిండే. మనోడా, నా కోసం వచ్చావా? ఎలా ఉంది నానమ్మ? ఎలా ఉన్నావు నాన్న? నానమ్మ, ఈ ఆర్ఎంపీ డాక్టర్ మనకు అవసరమా? ఈ డాక్టర్ ఆర్ఎంపీ కాదు, బిఎంబిఎస్. బిఎంబిఎస్ఆ అంటే? హాయ్, ఐఎమ్ శ్రీనివాస్, ఎంబీబీఎస్ ఎండి సర్జన్. నైస్ టు మీట్ యూ. నథింగ్ టు వరీ, జస్ట్ షీ హ్యాస్ టు టేక్ రెస్ట్. యా, ఓకే. బామ్మా, వెళ్ళొస్తా. సరే ఆరోగ్యం బాబు, జాగ్రత్త. సరే బాబు. ఈ అవ్వనే అతనికి చదువు చెప్పించింది. వీడికి ఇంకా చిన్నప్పుడు వెళ్దామా? చేష్టం పోలేదు. పద పద, లోపలికి పద. ఆ, రామచంద్ర, ఇంతకీ అయ్యగారు ఎందుకు లోపలికి పద వచ్చినట్టు? నాన్న. అదే నానమ్మ, మీ ఊర్లో మనుషుల కంటే జంతువులు ఎక్కువ పెంచుకుంటున్నారు. వెరీ ఫన్నీ. ఏం చేస్తాం బాబు, మా పిల్లలు మమ్మల్ని వదిలేస్తారని అప్పుడే తెలిస్తే గర్భసంచి తీసేసి గొడ్రాలిగా ఉండిపోయేదాన్ని. ఈ జంతువులకున్న విశ్వాసం మన మనుషులకు లేదు బాబు. అవి జంతువులు కదా, అందుకు. ఇప్పుడు చూడు, నాకు బాగోపోతే నా కొడుకు రాకుండా ఆడి కొడుకును పంపించాడు. దానికి చాలా చాలా థ్యాంక్స్ బాబు, చాలా థ్యాంక్స్. సర్లే బాబు, వెళ్ళు నాయనా, వెళ్ళు, మొహం కడుక్కోపో, వెళ్ళు. ఆ, నా కోసం అంత దూరం నుంచి వచ్చావు నాయనా. ఏంటివి నానమ్మా? ఆ, ఏంటివి? పచ్చళ్ళురా. ఇవెందుకు? నేనొక చిన్న వ్యాపారం చేస్తున్నాను. నేను ఎవ్వరి మీద ఆధారపడను. నా సొంత కష్టంతోనే నేను బతుకుతాను. నాకున్న ఈ పచ్చళ్ళ వ్యాపారం, ఆ పొలం చాలు నాన్న నా జీవితానికి. సరే గాని ఆ. మన పొలానికి వెళ్దామా? ఆ. ఆ. అరే నర్సింగు, చెప్పావా? బాబుని మన పొలం దగ్గరికి తీసుకెళ్ళా. సరే అవ్వా, రా బాబు. వెళ్ళా. సరే, నువ్వు వెళ్ళు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఓకేనా? సరే అయ్యగారు. నేను కంపెనీ పెట్టాలనే ఆలోచనే బహుశా నా బ్లడ్లోనే ఉందనుకుంటా. చూద్దాం. ఈయన్నే ఆపండి, ఇదే మన పొలం. ఇదేనా? ఆ. పద. ఇదంతా మందేనా? అవునయ్య గారు. ఏం చేస్తాం బాబు, కరెంట్ ఉంటే నీళ్ళుండవు, నీళ్ళుంటే కరెంట్ ఉండదు.
అందుకే ఈ గ్రామంలో చాలా మంది రైతులు వ్యవసాయం మానేసి పట్టణం పోయి కూలీల్లో బతుకుతున్నారు. చేతి ఒత్తిని చంపేస్తున్నారు అయ్య గారు. ఇదంతా మందే కదా? అవునయ్య గారు. పద. అన్నమ్మా ఆకలితో అన్నం పెట్టు. తీసుకొస్తాను, కూర్చోనన్నా. రైతుల కష్టాలకు అసలు సొల్యూషనే లేదా? అసలు ఎందుకు జనాలందరూ సిటీకి వలస వెళ్ళిపోతున్నారు? ఏదో చేయాలనిపిస్తుంది. మార్చలేమా? చూడాలి, మార్చాలి. వీడేంటి వీడేంటి అన్నం పెట్టమని ఆలోచిస్తున్నాడు? నాన్నా, భోజనం రా, తిను. తినకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఏమిటో ఏ కాలం పిల్లలు. రామచంద్ర. అన్నమ్మా, ఎవరి కోసం అలా చూస్తున్నావు? పచ్చళ్ళమ్మే అబ్బాయి వస్తా అన్నాడ్రా, ఇంతవరకు రాలేదు. వాడి కోసమే చూస్తున్నాను. నేనున్నా కదనమ్మా, నాకి అమ్మి పెడతాను. నువ్వా? నువ్వు సిటీలో చదువుకున్నావు, నీకెందుకురా ఇవన్నీ? నానమ్మా, నేను చదువుకుంది కూడా ఇలా అమ్మి పెట్టడానికే. దానే మార్కెటింగ్ అంటారు. దానికి కూడా చదువుందా? దానికే కాదు, పిచ్చి పిచ్చి దాని అన్నిటికే ఉన్నాయి. నాకు ఇవ్వు, అమ్మి పెడతాను. అయితే నర్సింగ్ తీసుకెళ్దుగానుండు. అరే నర్సింగ్, నర్సింగు, ఏందవ్వా? బాబు వెంట పచ్చళ్ళు తీసుకెళ్ళు. సరే అవ్వా. అదిగో అక్కడున్నాయి చూడు. పదండి అయ్య గారు. పద. జాగ్రత్త జాగ్రత్త నాన్న. అయ్యా, ఇల్లు మాత్రం వద్దయ్యా. ప్రొఫెసర్ ఇల్లు, తనకు అది చెప్పి సతాయిస్తాడు. నువ్వు పది చెప్తా. వద్దయ్యా అంటే ఎండ కదా. సార్, సారు, ఎవరైనా ఉన్నారా? సారు, ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మాకేమొద్దు పో. సార్ ఒకసారి టేస్ట్ చేయండి సార్, చాలా బాగుంటది. లొట్టలేసుకు మరి తింటారు. వీడిని మన ఎరా? షాపులో అవునయ్య గారు. వీడి దగ్గర ఏదో విషయం ఉంది. హాయ్ సార్, నా పేరు శర్వ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. పచ్చళ్ళు ఇలా కూడా అమ్ముతారా? రండి కూర్చోండి. బేసికలీ ఐ డన్ మై MBA సార్. మై అంబిషన్ ఈస్ టు బికమ్ ఏ ఆంటర్ప్రెన్యూర్. ఒక మొబైల్ యాప్ డెవలప్ చేయాలని నా కోరిక, కానీ డ్యూ టు ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయాను. గుడ్, ఇంట్రెస్టింగ్. మరి మీరు? ఇప్పుడు నేను చెప్పబోయే కథ ఒక మామ అల్లుడి కథ. ఒకరోజు పండక్కి అల్లుడు తన ఊరికి వస్తే అక్కడే ఉన్న వాళ్ళ మామ చిన్న పిల్లాన్ని ఆడిస్తూ ఉండేవాడు. అల్లుడు మామను చూసి, ఏ మామ, అంతా క్షేమమేనా అని అడగ్గా దానికి మామ నవ్వుతూ, నీకు తెలియంది ఏముంది అల్లుడు, మన ఊరిలో కరెంట్ ఉంటే నీళ్లుండవు, నీళ్లుంటే కరెంట్ ఉండదు. ఇక క్షేమంగా ఉంటామని ఎలా అనుకుంటున్నావు అల్లుడు? సరే, నువ్వు వెళ్ళి బాగా చదువుకో అని చెప్పగా అల్లుడు వెళ్ళిపోతాడు. మళ్ళీ సంవత్సరం పండక్కి వచ్చాడు. అదే చెట్టు, అదే మామ, అదే ఉయ్యాల, అదే ప్రశ్న, అదే జవాబు. ఆ తర్వాత పండక్కి మళ్ళీ వచ్చాడు. అదే చెట్టు, అదే ఉయ్యాల, అదే అల్లుడు. కానీ పలకరించడానికి మామ మాత్రం లేడు. ఆ చెట్టుకు ఊరేసుకున్నాడు. ఏం జరిగింది అని పక్కనున్న రైతుని అడగ్గా, పండించడానికి పొలం ఉంది కానీ పంట పండడానికి నీళ్లు లేవు. అమ్మలా చూసుకున్న పంట నాశనం అవుతుంటే ఏ రైతైనా బ్రతకగలడా? అందుకే మీ మామ ఊరేసుకున్నాడు అని చెప్పగానే ఆ అల్లుడు నేలకు ఒరిగాడు. ఈ కథలో అల్లుడు ఎవరో కాదు, నేనే. అప్పుడు మొదలైంది ఈ ఆర్టిఫిషియల్ ట్రీయా అంటే? చాలా గ్రామాల్లో పెద్ద పెద్ద విండ్ మిల్స్ మనం చూస్తూ ఉంటాం. ఐ వాజ్ ఇన్స్పైర్డ్ విత్ దట్. సో ఆర్టిఫిషియల్ ట్రీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
విండ్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రిక్ ఎనర్జీ. అది ఎలా అంటే గాలి వీస్తున్నప్పుడు ఆకు నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంది. ఆకు తిరుగుతున్నప్పుడు భూమిలో ఉన్న కండక్టర్ కి సప్లై అవుతుంది. ఆ కండక్టర్ నుంచి నెమ్మదిగా కరెంటు ఒక బాక్స్ లోకి చేరుతుంది. అక్కడి నుండి కరెంటు పుట్టి నీళ్ల పంపు ద్వారా నీళ్లు బయటకు వస్తాయి. దిస్ ఈస్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ట్రీ. ఇదే ఆర్టిఫిషియల్ ట్రీని మన రహదారుల మధ్యలో పెడితే వాహనాలు వెళుతున్నప్పుడు వచ్చే గాలికి మనం బోలెడంత కరెంటు పొందవచ్చు. అందరిలాగా నేను నా ఫ్రెండ్స్ ఒక స్టార్టప్ ప్లాన్ చేశాం. అదే ఆర్టిఫిషియల్ ట్రీ. దానిలో ఉన్న రిస్క్ గురించి అంతగా ఊహించలేదు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ రిస్క్ వచ్చేసరికి మా ఫ్రెండ్స్ నా నుంచి దూరం అయిపోయారు. హైదరాబాద్లో ఎంతో గొప్పగా స్టార్ట్ చేసినా చివరికి ఇలా ఊరికి వచ్చేసాను. ఎందుకో నువ్వు స్టార్టప్ అని చెప్పగానే నా ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ఇదే ఆర్టిఫిషియల్ ట్రీ. సార్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. వి విల్ డూ దిస్ ప్రాజెక్ట్ అండ్ వి విల్ స్టార్ట్ అప్ ఎ కంపెనీ. ఓకే, విల్ డూ. నర్సింగ్ ఒకసారి వెళ్ళి నీళ్ళు వస్తున్నా లేదా చూడుకో. సరే అయ్య గారు. వచ్చిందా? ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు కరెంట్ లేకుండా? ఏంటి సార్ ఇది? ఛే, ఏది స్టార్ట్ చేసినా అంతే. రాలేదు సారు. నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ స్టార్ట్అప్ ఫెయిల్యూరా. ఏంటి సార్ ఇది? ఛా! నమ్మ జీవితం. మీతో ఇదేనయ్యా ప్రాబ్లం. ప్రయత్నం చేసిన మొదటిసారి ఫలితాలు చూసేయాలనుకుంటారు. కొంచెం ఓపిక పట్టాలి. ఇంకొకసారి మనసు పెట్టి ప్రయత్నించు. అసలు ఈ ఆర్టిఫిషియల్ ట్రీ ఎలా స్టార్ట్ అవుతుంది? రైతుల సమస్యలు ఎలా తీరుతాయి? అసలు కరెంట్ లేకుండా ఈ ఆర్టిఫిషియల్ ట్రీ ఎలా వర్క్ చేస్తుంది? ఇది నిజమా అబద్ధమా అని శర్వా ఆర్టిఫిషియల్ ట్రీ గురించి తెలుసుకోవడానికి రీసెర్చ్ చేశాడు. అలా రీసెర్చ్ చేస్తూ ఉండగా ప్రొఫెసర్ చెప్పిన విధంగా ప్రొఫెసర్ తన స్టార్ట్అప్ సిటీలో స్టార్ట్ చేశానని చెప్పాడు. సిటీలో అపార్ట్మెంట్స్ ఉండటం వల్ల మనకి విండ్ ఫోర్స్ రాకపోవడంతో అక్కడ స్టార్ట్అప్ ఫెయిల్యూర్ అవడం జరిగింది. అదే ఆర్టిఫిషియల్ ట్రీని మనకు పొలంలో పెడితే విండ్ ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తే రైతుల కష్టాలు తీరుతాయి కదా. ఎస్, అప్పుడు శర్వాకి వచ్చిన ఐడియా విండ్ ద్వారా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయటం.
సారు పొలంలో నీళ్ళు వస్తున్నాయి సారు. సారు ఇంటి లేకుండా నీళ్ళు వస్తాయని మిమ్మల్ని చూసాకే అర్థమైంది సార్. ఇక మన రైతులు మన దగ్గరకు వచ్చేస్తారు సార్. మొట్టమొదటిసారిగా మధ్యతరగతి వాడినైన నేను అసలు ఈ అనుభూతిని చెప్పలేకపోతున్నాను. దండానికి ఇంత విలువ ఉందా? ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చి నా కళ నిజం చేశాను. నేను నీకు రుణపడిపోయాక ఏందాక అంత మంచి కదా? ఏం మంచిగుంది సారు. మేము పండించే పంటలు గిట్టుబాటు ధర అయితే లేవు. రైతుల మందరం అవసర పాలవుతున్నాం. మాకే గనక సొంత కంపెనీ పెట్టుకునే ఆలోచన ఉంటే అమ్మలాంటి ఊరిని ఎందుకు వదులుకుంటామయ్యా? అన్నేళ్లు ఒకరి కింద బానిసగా ఎందుకు బతుకుతామయ్యా? అలా వెళ్ళి ఎంతో మంది పట్టణాల్లో కూలీలుగా బతుకుతున్నారయ్యా. పంట పండి చేతికొచ్చేసరికి పంట పురుగు పట్టుపోయింది. పంట అంతా నాశనం అయిపోయింది. మేము పండించే పంటలు గిట్టుబాటు ధర అయితే లేవు. రైతుల మందరం అవసర పాలవుతున్నాం. గొర్రెల మందలో బతుకుతున్నాం. నాకు ఇలా బతకడం ఇష్టం లేదు. మీ దగ్గరున్న ఫోన్ వల్ల మీ పంటకు మీరే రేట్ ఫిక్స్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, పంట పండించే రోజే సెల్ఫీ దిగిన వెంటనే విత్ ఇన్ 2 to 3 days మన ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. దానివల్ల మనకు దళారీల బాధలు ఉండవు. అంటే మన పంటకు మనమే రేట్ కట్టవచ్చు. ఇప్పుడు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే, మనం పండించిన పంట స్మాల్ బాస్కెట్, మీడియం బాస్కెట్, లార్జ్ బాస్కెట్ అంటూ డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో అప్పుడు కస్టమరు, పండించిన రైతు ఇద్దరు హ్యాపీయే. దిస్ ఇస్ కాల్డ్ సెల్ఫీ విత్ ఫార్మర్. నమస్కారం, నా పేరు శ్రీ శర్వ. నేను ఎంబీఏ చేశాను. నేను ఒక పెద్దాయన కలిసి ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేశాను. అది ఇండియా స్టార్టప్ విచ్ వాజ్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. ఈ కంపెనీ వల్ల చాలా మందికి ఉపాధి కలుగుతుంది. ముఖ్యంగా వ్యవసాయం నమ్ముకున్న రైతులకి చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడు మాకు కొంచెం ఆర్థిక సహాయం కావాలి. జస్ట్ మీరు ఒక్కసారి ఆలోచించండి. మేము దొంగలు కాదు, మోసగాలం కాదు. వీఆర్ ఎడ్యుకేటెడ్ బెకర్స్. ఇంతకుముందు జాబ్ కోసం, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కోసం. ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఇన్వెస్ట్మెంట్ దొరికితే, చదువుకున్న వాళ్ళు వ్యవసాయం చేస్తే అస్సలు మన దేశం ఎలా ఉంటుంది? ఈ పచ్చని పొలంలా ఉంటుంది. Super. Amazing. Some magic is there with him. Let's call him. Hello? Is this Sherwa? Yes, I am. Who is this? Hey Sherwa, this is Murthy from Telugu Association, New Jersey. Just now we saw your video and it was just amazing, man. Thank you, sir. Thank you so much. India needs this type of startups, man. మేము ఇక్కడ ఉన్నామే కానీ మా ధ్యాస మొత్తం ఇండియా మీదే ఉంటుంది. We are with you. Jai Hind. Sure, sir. Definitely.
సారు వీళ్ళు మన దగ్గర ఉద్యోగం చేయనీకి వచ్చినారు. వెళ్ళి వాళ్ళకి పేపర్ పంచు. సరే సరే. ఇందులో క్యాష్ లేదు సార్. దీనమ్మ క్యాస్ట్ క్యాస్ట్ ఇందులో జెండర్ కూడా లేదు. అసలు జెండర్ ఎందుకు, క్యాస్ట్ ఎందుకు? అసలు నాకు ఇప్పుడు అర్థం కాదు ఏంటంటే ఆడ మగ వల్ల నువ్వు పుట్టావు, మరి ఎందుకు సమానత్వం లేదు? ఆడదంటే 6 మాత్రమే కాదు, మరి ఎందుకు నా చిన్న చూపు? ఇంకా క్యాస్ట్ విషయానికి వస్తే మీలో ఎంత మందికి క్యాస్ట్ ఫీలింగ్ లేదు? అయితే మీలో ఎంత మంది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు? ఏ ఎందుకు? మన పెద్దలు ఎప్పుడో ఈ కులం అనేది పెట్టారు. ఇంత టెక్నాలజీ వచ్చినా మీరింకా మారలేదు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నంత మాత్రాన ఇంకో కులాన్ని దూషించమని కాదు. అలా అని చెప్పి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకొని ఎంకరేజ్ చేయట్లేదు. సమానత్వం ఉండాలి, అలా అయితేనే ఉద్యోగం చేయాలి. ఎవడు రాడు, ఏ ఊరికి వెళ్ళొచ్చిండు? రేయ్, ఇడేం చేస్తుర్రా మీరంతా? ఎవడ్రా వీడు? అరే సూరిగా, అరే మళ్ళీ ఈడేం చేస్తురా మీరందరూ? గడ కౌలు పని చేయర్రా అంటే గిడికి వచ్చి పేపర్లు పడతారా? ఈడాడు మధ్య నడిమిట్లా రై. ఇంతకీ మీరెవరు? ఈ ఊరు సర్పంచ్ని. ఓహో, మీరేనా ఈ ఊరు సర్పంచ్? ఓకే, మీ పిల్లలు ఎక్కడ ఉంటారు? ఒకడు బెంగళూరులో, ఒకడు హైదరాబాద్ లో. సిగ్గులేదా మీకు? రై రేయ్, సిగ్గులేదా మీకు? మీరేమో గ్రామాల్లో, మీ పిల్లలేమో పట్టణాల్లో. మరేం చేయమంటావు? వాళ్ళు చదివిన చదువులకి ఇక్కడ ఉద్యోగాలు లేవు. నా ప్రయత్నం కూడా అదే. మీ పిల్లలు కాదు సర్పంచ్ గారు, ఇక్కడున్న మన వాళ్ళందరినీ తిరిగి పల్లెటూరికి వలసలు రప్పిస్తాను. నన్ను నమ్మండి, తిరిగి రప్పిస్తాను. ప్రతి ఒక్కరూ వస్తారు, వచ్చేలా చేస్తాను. రారా. అయ్యా ఆ నేందయ్యా గట్ల తెలిసిరు? మంచి కోసమే చెప్పిండ్రా. హలో, నేను మీ శ్రీ శర్వ. నేను స్టార్ట్ చేయాలనుకున్న స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేశాను. ఇన్వెస్ట్మెంట్ కూడా దొరికేసింది. ఇప్పుడు నాకు కావాల్సిండేది ఓనర్స్. ఏంటి షాక్ అయ్యారా? ఏంట్రా వర్కర్స్ కావాలంటారు కానీ ఓనర్స్ ఏంట్రా అనుకుంటున్నారా? సారీ, ఎంప్లాయీస్ కదా. ఇప్పుడు మీరు ఎన్నో కంపెనీలు జాబ్ చేస్తారు. 10 years, 20 years, 30 years, పోనీ 40 years. మీరు ఎన్ని సంవత్సరాలు జాబ్ చేసినా ఎంప్లాయీస్ లాగా ఉంటారు కానీ ఓనర్స్ మాత్రం అవ్వలేరు. కానీ నా కంపెనీలో ఒక్కసారి మీరు అడుగు పెడితే Day 1 నుంచి మీరే ఓనర్స్. అది ఎలాగంటారా? మీ కంపెనీకి కావాల్సిన మెటీరియల్ మొత్తం నేనే పంపిస్తాను. జస్ట్ నాకు 5 to 10% ప్రాఫిట్ మాత్రం ఇస్తే చాలు. అంటే 100కి 10%, మిగిలిన 90% మొత్తం ఇదే. సో దిస్ ఈస్ ఇండియా స్టార్టప్. మీ కంపెనీకి మీరే ఓనర్స్. రండి, గ్రామాన్ని మార్చేద్దాం. రండి.
ఎవడ్రా వీడు ఏదో సాధించేలాగా ఉన్నాడు. ఆయన ఇలాంటివన్నీ ఇంతమంది చూడలేదు. చూద్దాం. దిస్ ఈస్ ఇండియా స్టార్టప్. ఈ కంపెనీకి మీరే ఓనర్స్. రండి, గ్రామాన్ని మార్చేద్దాం. రండి. ఉన్న ఊర్లో ఇంత సంపాదిస్తే సిటీకి వెళ్ళి ఆ చాకరీ చేయాల్సిన అవసరం ఏంటండి? మా యూత్ అతను చాలా ఇన్స్పిరేషన్. ఇదన్నే గ్రేట్ జాబ్. స్టార్టప్ వల్ల ఇండియా డెవలప్ అవుతుంది. ఇదన్నే గ్రేట్ జాబ్. ऐसे स्टार्टअप से इंडिया बहुत अच्छा डेवलप होता है. इट एन अ ग्रेट जॉब. Hats off to you. Because of this startup, women empowerment will be more. Hats off for him for his great job. 50,000 జీతం వస్తే సిటీకి ఎందుకు పని చేస్తాను? అమ్మ లాంటి మా ఊళ్ళో వదులుకొని ఎందుకు బయటికి వెళ్తాను చెప్పండి? ఒకసారి ఆలోచించండి. నా ఊర్లో నాకు 50,000 శాలరీ వస్తే నేను సిటీకి వెళ్ళేందుకు వర్క్ చేస్తాను. మా వాడిని ఏదో అనుకున్నా, గట్టికి కొట్టాడు. ఇంకా ఐటీ కంపెనీ ఎంప్లాయీలు అందరూ పల్లెలకి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఓనర్ అయ్యాను. ఇంతకుముందు వేరే వారి మీద ఆధారపడేవాడిని, కానీ ఇప్పుడు నేను సొంతంగా కంపెనీ పెట్టాను. దిస్ ఈస్ కాల్డ్ ఇండియా స్టార్టప్. మొత్తానికి ఇతని స్టార్టప్ చూసి ఆంధ్ర తెలంగాణే కాకుండా దేశం నుండి మేక్ ఇన్ ఇండియా ద్వారా బెస్ట్ ఆంటర్‌ప్రీనియర్ ఆఫ్ ద డికేట్ ని గెలుచుకున్నాడు. ఇక పట్టణాల నుంచి ప్రజలు పల్లెబాటు పట్టారు. బస్సులలో, రహదారులలో, రైళ్లలో ఎక్కడ చూసినా ప్రజలు పల్లెకు పయనమయ్యారు. ఇదే కదా మన మహాత్మా గాంధీ గారు కోరుకున్నారు. Hi friends, we are feeling proud that our startup company is heading ahead very successfully. Today, I am here to deliver a guest lecture on startups. Friends, youngest country in the world today is India. 60% of the population is youth. ఉద్యోగాలు ఇవ్వాలని అనుకుంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు భారతదేశం వైపే చూస్తున్నాయి. చూడాల్సిందే. 60% యువత మన దేశంలో ఉన్నారు. అయితే డియర్ ఫ్రెండ్స్, యూత్ is not useless. It is useless. Youth is not hopeless. It is hopeless. కావలసిందల్లా మన యువతకి స్పష్టమైనటువంటి ఒక లక్ష్యం, ఒక గోల్ కావాలి. స్టార్టప్స్ ఆర్ ద నీడ్ ఆఫ్ ది hour. They contribute a lot for wealth creation. సంపద సృష్టి వైపు మనమంతా ఈరోజు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. Let us welcome the youngest entrepreneur among startups, Miss Vani. It's my privilege to welcome the NRI, Mr. Murthy, who supported Mr. Sharva financially. Now, let us welcome our most successful entrepreneur, Mr. Sharva. ఎందుకు ఈరోజు నేను సాధించానన్నా? ఇన్ని రోజులుగా ఏ ఒక్కరు కనీసం నన్ను ఎంకరేజ్ కూడా చేయలేదు. మరి ఇప్పుడు చూస్తే ఈరోజు నాకు ఒకటి అర్థమైంది. ఒక మనిషి సాధించాలంటే ఫస్ట్ ఫెయిల్యూర్స్ని ఓవర్టేక్ చేయాలని. అదిగో నా పేరే పిలుస్తున్నారు. ఇది నిజమా లేక కళ? ఈరోజు నేనేంటో నాకు తెలిసింది.
నేను ఏమైనా చేయగలను నాకు తెలిసింది. మరి నాలాగే ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళకి మనం ఏంటో చూపించాలని. క్యాలిబర్, మన స్టామినా. అందరికీ నమస్కారం. నాదొక మధ్యతరగతి కుటుంబం. మనల్ని చిన్నప్పటి నుంచి మెంటల్గా ప్రిపేర్ చేస్తారు. అరే నాన్న, బాగా చదువుకో, మంచి మార్క్స్ తెచ్చుకో, జాబ్ వస్తుందని. కానీ ఎవడు చెప్పడు, బాగా చదువుకో, నీ చదువు నలుగురికి ఉపాధి కల్పిస్తుందని. సరే, మీ అందరి చదువు అయిపోయిన తర్వాత నాకు ఇన్ఫోసిస్లో జాబ్ కావాలి, టీసీఎస్లో జాబ్ కావాలి, విప్రోలో జాబ్ కావాలి, ఐబిఎంలో జాబ్ కావాలి అని ఎన్నో కంపెనీలను చూస్తారు. కానీ మీలో ఒక్కడైనా నేను కంపెనీ పెడతాను అని అనుకున్నారా? సరే, మనం ఇంతగా జాబ్స్ అంటున్నాం కదా, ఒక్కసారి జస్ట్ ఇమాజిన్, ఒకవేళ ఆటోమేషన్ గాని మంచి డిమాండ్ లో ఉంటే మన బతుకులు ఏమవుతాయి? యుఎస్ లో ఒక CEO చెప్పాడు, రాబోయే కాలంలో మనుషుల కంటే ఆటోమేషన్స్ ఎక్కువైపోతాయని. అదే కంప్యూటర్స్. 10 మంది చేయాల్సిన పని ఒక కంప్యూటర్ చేస్తే అప్పుడు నీ లైఫ్ ఏంటి? అప్పుడు గుర్తొస్తుందా నీకు నీ ఊరు? దిస్ ఈజ్ అవర్ ఫకింగ్ స్లేవ్ లైఫ్. ఆ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా? వీఆర్ లిటరేట్స్ బట్ నాట్ ఎడ్యుకేటెడ్. మన లైఫ్ అంతా చదువు, తర్వాత జాబు, పెళ్ళి, ఫ్యామిలీ, పిల్లలు, అంతేనా? నా దృష్టిలో లైఫ్ అంటే సాధించడం. అదే స్వచ్ఛ భారత్ అంటే ఇంట్లో ఉన్న చెత్తను తీసుకెళ్లి బయటేయడం. కానీ నీ బుర్రలో ఉన్న చెత్తని ఏట్లేదు. ఆ చెత్తే మన కులం, జాతి, మతం, ప్రాంతం. అది వేయనంత వరకు మనం క్లీన్గా ఉండలేం. మన కంట్రీ డెవలప్ అవ్వదు. నా అనే ఫీలింగ్ నుంచి మన అనే ఫీలింగ్ వచ్చే వరకు మనం మారం. ఇలాగే ఉంటాం, డెవలపింగ్ అని. ఇలా కంపేర్ చేస్తాను తప్పుగా అనుకోకండి. ఇండియా, చైనా 1970s and 80s లో ఒకేలా ఉండేవి. కానీ చైనా ఎందుకు డెవలప్ అయింది? మన ఇండియా ఎందుకు డెవలప్ అవ్వలేదు? డ్యూ టు ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, బిజినెస్ స్ట్రాటజీస్ అండ్ మెయిన్లీ స్టార్టప్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. అక్కడిక్కడ మనలాగా కొన్ని రాజకీయాలు అయితే లేవు. ఆ రాజకీయాలంటూ మీ అందరికీ బాగా తెలుసు. మీ అందరికి ఒక పెట్టగా చెప్పాలి. ఐ థింక్ మీలో అందరికి తెలిసే ఉండొచ్చు. ప్రాచీన కాలంలో 2 తల్లులు ఉండేవాళ్ళు. ఒక తల్లి ఇలా అడుగుతుంది, నీ కొడుకు ఏం చేస్తుంటాడు అని. నా కొడుకు వేటకు వెళ్లి మాంసం తీసుకొస్తాడు, మేము దాన్ని భుజిస్తూ జీవనం గడిపేస్తాము అని. మరి నీ కొడుకు ఏం చేస్తాడని అడిగింది. నా కొడుక ఆ కొండల మీద రాళ్ళ మీద పిచ్చి బొమ్మలు గీస్తా అంటాడు, పిచ్చ నా కొడుకు. కానీ ఆ తల్లికి తెలీదు, ఆ పిచ్చ నా కొడుకు వల్లే మనం ఈరోజు మనుషులం, మనకి సివిలైజేషన్ ఉందని మనకి తెలిసింది. సో ఈ కథలాగే కొంతమంది వల్ల మన కలలు కలల్లాగే మిగిలిపోతున్నాయి. ఎంతో మందిని ఈ సమాజం ఒకప్పుడు పిచ్చి వాళ్ళు అనింది. ఎగ్జాంపుల్ స్వామి వివేకానంద, ఐన్స్టైన్. బట్ ఇప్పుడు వాళ్ళని ఒక ఆదర్శంగా తీసుకుంటున్నాం. అదే అరైజ్, అవేక్, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్డ్. నాకో కల ఉంది, ఆ రోజున పట్టణాలతో పాటు పల్లెటూర్లు కూడా సమానంగా డెవలప్ కావాలని. నాకో కల ఉంది, ఆ రోజున వరల్డ్ మొత్తం మన స్టార్టప్స్ రావాలని. Finally, this award is dedicated to all Indians.
హూ ఫీల్ దే ఆర్ ఇండియన్స్. జై హింద్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులే అని చెప్పారు మన గురజాడ. ఆ మట్టి మీదకి మళ్ళీ మనుషుల్ని తీసుకొచ్చిన ఈ సారథిని చూసి మన దేశం గర్వపడుతుంది. మహాభారతంలో ఆ సారథి వల్ల పాండవులు గెలిస్తే ఈనాడు ఈ సారథి వల్ల మనం గెలిచాం. వెన్ ఈజ్ యువర్ టర్న్, విలేజెస్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ.